రబీ సీజన్లో రైతులు పండించే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది నువ్వు. ఆదాయం కూడా బాగుండడంతో ఏటేటా ఈ పంట సాగు గణనీయంగా పెరుగుతోంది. ఖరీఫ్ పంటకు పెట్టిన పెట్టుబడులు పొందేందుకు వీలుగా రబీలో నువ్వు పంటను రైతులు వేస్తున్నారు. గత 5 ఏళ్లలో ఈ పంట ధర గణనీయంగా పెరుగుతోంది. అయితే రైతు సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యంపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది. వేసవి నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెళకువల గురించి తెలియజేస్తున్నారు యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. నువ్వు అధిక ఉష్ణోగ్రతల్లో బాగా పెరిగే పంట. నువ్వు గింజల్లో నూనె 50%, ప్రోటీన్లు 20 నుంచి 25% వరకు ఉంటాయి. వేసవి కాలంలో 2-3 నీటి తడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంట సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. భారతదేశంలో గతేడాది 19 లక్షల హెక్టార్లలో నువ్వు సాగు కాగా ఆంధ్రప్రదేశ్లో 67,000 హెక్టార్లలో సాగైంది. అయితే సరాసరి ఎకరాకు 375 కిలోలు దిగుబడి పొందుతున్నారు. నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉండటంతో ఎగుమతుల ద్వారా ఏటా మన దేశం 2,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు వేసవి నువ్వును విత్తుకోవచ్చు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో డిసెంబర్ 1వ పక్షం నుంచి జనవరి 3వ వారం వరకు నువ్వు విత్తటం ఆనవాయితీగా వస్తోంది. వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది. నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, బరువు నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా నువ్వులకు 10,000 పైనే ధర పలుకుతున్నాయి. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండటంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం. అయితే రకాల ఎంపిక, యాజమాన్యం కీలకమని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. నువ్వుల మీద, వేరుశనగ మీద ఇక్కడ మేజర్గా రీసెర్చ్ జరుగుతుంది. ఈ స్టేషన్ పెట్టిన నుంచి ఇప్పటి వరకు గౌరీ, మాధవి, వైఎల్ఎం 11, వైఎల్ఎం 17, వైఎల్ఎం 66 శారదా రకం, ఈ రకాలన్నీ ఇక్కడి నుంచి తయారు చేయబడిన రకాలండి. ఈ రకాలు మన రాష్ట్రంలోనే కాకుండా మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా మంచి ప్రాచుర్యంలో ఉన్న రకాలు, మంచి దిగుబడి ఇచ్చే రకాలు. ప్రస్తుతం అయితే వైఎల్ఎం 142, వైఎల్ఎం 146 అనేవి చిరు సంచుల దశల్లో ఉన్న రకాలండి. ఇవన్నీ కూడా మేజర్గా ఇక్కడి నుంచి బ్రౌన్ సీడెడ్ వెరైటీస్, అంటే ముదురు గోధుమ రంగు రకాలు మనకి ఎక్కువగా ఇక్కడ తయారు చేయబడుతూ ఉంటాయి. నువ్వులు చాలా సున్నితమైన పంట, అంటే చాలా సెన్సిటివ్ పంట. దానికి అతిగా వర్షం ఉన్నా, అతిగా టెంపరేచర్స్ ఉన్నా, వెరీ లో టెంపరేచర్స్ ఉన్నా ఇది తట్టుకోలేదు. ఇక్కడ ముఖ్యంగా రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి వాతావరణం కూడా చాలా మారుతుంది. అంటే పూర్వం ఉన్న వాతావరణం ఉండట్లేదు. వర్షం పడే టైంలోనేమో మనకి ఎండ కాయడం, అలా సీజన్ అనేది చాలా మనకు వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. సో మనం దాన్ని బట్టి ఏంటంటే రైతు సోదరులు మేజర్గా నువ్వులు వేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది, మనం నువ్వులు వేసినాక మంచు, మొక్కలు చిన్న దశలో ఉన్నప్పుడు మంచు అనేది కురవకూడదు అసలు. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, కొంతమంది మార్చి, ఏప్రిల్లో కూడా నువ్వులు ఇలాగ ఒక మడి ఖాళీ అవగానే వేసిస్తూ ఉంటారు. అలా కూడా వేయకూడదండి. ఎందుకంటే ఫ్లవరింగ్ అంటే పూత దశ వచ్చేటప్పుడు 36 డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే చాలా హై టెంపరేచర్స్ ఉండకూడదన్నమాట. దానివల్ల ఏంటంటే వంద్య పుష్పాలు రావడం, అలాగే పోలన్ డ్రై అయిపోవడం వలన మనకి కాయలు అనేవి కాయవు. చాలామంది ఇది ఏంటంటారంటే గొడ్డు బలిచేసే చెట్లు అంత కాపు రాలేదు అనుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వులు చాలా సున్నితమైన పంట, చాలా సెన్సిటివ్ పంట అది. సో ఈ మేజర్గా ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే రైతు సోదరులు విత్తనాలు వేసేటప్పుడు మామూలుగా చల్లేస్తూ ఉంటారు. కంపల్సరీగా ఇసుక అనేది కలుపుకోవాలి. అంటే 2 కేజీలు ఎకరాకి పడుతుంది మనకి విత్తనం. ఈ 2 కేజీల విత్తనానికి 2 కేజీలు ఇసుక కలిపితే మనకి మొక్కల సాంద్రత అనేది బాగా వచ్చి, జనరల్గా ఈ నువ్వు మొక్కలు ఇప్పుడు కొత్త రకాలు అన్నిటికీ బ్రాంచెస్ పక్క నుంచి సైడ్ బ్రాంచెస్ వస్తాయి, దాని మీద మనకు కాపు వస్తుంది. ఇలా దగ్గరగా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి సింగిల్గా మొక్క దగ్గరగా ఉండడం వలన సింగిల్గా మొక్క వచ్చి మనకి సైడ్ బ్రాంచెస్ అనేవి రాకుండా కాపు అనేది మనకి తగ్గిపోతుంది అన్నమాట. నువ్వు పంట విత్తడం ఒకెత్తైతే ఎరువుల యాజమాన్యం అంతే ముఖ్యం. శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సమయానుకూలంగా అందించాలి. అంతేకాదు ఈ పంటలో కలుపు యాజమాన్యం
నీటి యాజమాన్యం చాలా కీలకమని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త తులసిలక్ష్మి. నువ్వుల పంటకు వచ్చేసరికి దుక్కి చాలా మెత్తగా చేసుకోవాలి. ఎందుకంటే విత్తనం అనేది చాలా చిన్న సైజులో ఉంటుంది కాబట్టి దుక్కి మెత్తగా చేసుకుంటేనే మనకి పంట అనేది బాగా వస్తుంది అనమాట. ఎరువుల యాజమాన్యం చేసేటప్పుడు ఏంటంటే సాధారణంగా రైతులు అందరూ కూడాను యూరియా, డిఏపి, పొటాష్ వీటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ మనకి ఎప్పుడు కూడాను రికమెండ్ చేసేది ఏంటి అంటే 4 టన్నులు పశువుల ఎరువు ఎకరాకి వేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మనకి పశువుల ఎరువు వేసినప్పుడే మనకి భూమి క్షారం అనేది పెరుగుతుంది. ఆ తర్వాత 16 కేజీలు నత్రజని, 8 కేజీలు భాస్వరము, 8 కేజీలు పొటాష్ అందజేసే ఎరువుల్ని మనం వేసుకోవాలి. అయితే నత్రజని వేసుకునేటప్పుడు ఏంటంటే దుక్కిలో అయితే 8 కేజీలు నత్రజని, 8 కేజీలు పొటాష్, 8 కేజీలు భాస్వరం వేసుకొని ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. తర్వాత 30 రోజులు అంటే మనం పంట వేసిన 30 రోజుల తర్వాత ఇంకొక సగభాగం 8 కేజీల నత్రజని అనేది మనం వేసుకోవాలండి. ఇది ఎందుకు అంటే 30 రోజుల తర్వాత మనం నత్రజని వేసుకున్నట్టయితే ఆ పంట ఎదుగుదలకి ఇంకా బాగా చేకూరుతుందండి. కానీ దీనికి ఎక్కువ ఎరువులు వేయక్కర్లేదు. సిఫార్సు చేయబడిన ఎరువులు టైంకి వేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్స్ వస్తాయండి. మామూలు దీనికన్నా దీనికి బాగా దిగుబడి అనేది కూడా పెరుగుతుంది. నీటి యాజమాన్యం మామూలుగా మనకి నువ్వుల పంటలో ఎక్కువగా నీటి యాజమాన్యం అనేది చేయపట్టరు. సీడ్ వేసిన వెంటనే ఒక తడి ప్లాన్ చేసుకుంటా, ఎలాగో తడి ఉన్నప్పుడే మనం విత్తనం వేసుకుంటాం కాబట్టి. రెండో తడి వచ్చేసి ఫ్లవరింగ్ అప్పుడు, పోత వచ్చినప్పుడు, లేదంటే కాయ అభివృద్ధి చెందేటప్పుడు కానీ మనం 3 తడులు ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా దిగుబడి అనేది ఎక్కువ వచ్చే ఆస్కారాలు ఉంటాయన్నమాట. ఒకవేళ నీరు లేని పక్షాల్లో మాత్రం గింజ అభివృద్ధి చెందే, కాయ అభివృద్ధి చెంది గింజ కట్టే దశలో కానీ మనం వేసుకున్నట్లయితే, ఒక్క ఇరిగేషన్ కానీ మనం ప్రొవైడ్ చేయగలిగితే చాలా దిగుబడి అనేది మనకి పెరుగుతుందన్నమాట. మామూలుగా కలుపు అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి మనకి. విత్తిన 48 గంటల లోపల ఎప్పుడైనా కూడాను పిండి మిథాలిన్ 1 కేజీకి 1 లీటర్ పిండి మిథాలిన్ అనే మందుని, కలుపు మందుని మనం పిచికారీ చేసుకున్నట్లయితే విత్తిన 48 గంటల లోపలే వేసుకోవాలండి. తర్వాత వేసుకోవడానికి ఇది పనికిరాదనమాట. మనకి నువ్వుల్లో మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1 క్వింటాలు 10,000 వరకు చేరిందండి. అలా చూసుకుంటే మనకి ఒక ఎకరాకి ఒక 4 క్వింటాలు పండినా కూడాను 40,000 రూపాయల ఆదాయం అనేది మనకి నువ్వుల పంటలో అనేది కనిపిస్తుంది. అదే మన పెద్ద పంటలు అంటే మనకి వరి కానీ వీటిలో కూడాను మనకి దాదాపుగా 50,000, 60,000 వరకే మనకి ఈ మధ్యన దిగుబడి అనేది చూడగలుగుతున్నాము. దీనికి పెట్టుబడి అనేది చాలా తక్కువ అండ్ దిగుబడి వచ్చిన దానికి ప్రైస్ మార్కెట్లో ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఆదాయం అనేది మిగిలే ఛాన్సెస్ నువ్వుల పంటలో ఉందండి.